రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దీవాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తో తన అనుబంధాన్ని ముగించాడు. జట్టు హెడ్ కోచ్ గా కేవలం ఒక్క సీజన్ మాత్రమే పనిచేసిన అనంతరం ద్రావిడ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. 2025 ఐపీఎల్ సీజన్లో జట్టు పేలవమైన ప్రదర్శన కనబరచడమే ఈ నిర్ణయానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దీవాల్ గా పేరుగాంచిన రాహుల్ ద్రావిడ్ ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ తో తన అనుబంధాన్ని ముగించాడు. జట్టు హెడ్ కోచ్ గా కేవలం ఒక్క సీజన్ మాత్రమే పనిచేసిన అనంతరం ద్రావిడ్ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ప్రకటించింది. 2025 ఐపీఎల్ సీజన్లో జట్టు పేలవమైన ప్రదర్శన కనబరచడమే ఈ నిర్ణయానికి దారితీస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు కాస్త బెడిసి కొట్టిన కీలక తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనాలోని టియాన్జిన్ నగరానికి చేరుకున్నారు. 7 ఏళ్ల విరామం తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అమెరికాతో వాణిజ్య సంబంధాలు కాస్త బెడిసి కొట్టిన కీలక తరుణంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఆయన చైనాలోని టియాన్జిన్ నగరానికి చేరుకున్నారు. 7 ఏళ్ల విరామం తర్వాత చైనాలో అడుగుపెట్టిన ప్రధాని మోదీకి అక్కడి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, ఆయన వల్ల నష్టపోయిన బాధితులే వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్లను వెంటాడి మరీ కొట్టిన చరిత్ర పెద్దారెడ్డిది అని మండిపడ్డారు. తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి తాడిపత్రిలో ప్రవేశించేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంపై టీడీపీ నేత మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పెద్దారెడ్డి రాకను తాను అడ్డుకోవడం లేదని, ఆయన వల్ల నష్టపోయిన బాధితులే వ్యతిరేకిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మహిళలని కూడా చూడకుండా టీడీపీకి చెందిన మహిళా కౌన్సిలర్లను వెంటాడి మరీ కొట్టిన చరిత్ర పెద్దారెడ్డిది అని మండిపడ్డారు.
విశాఖ జనసేన సమావేశంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సమావేశంలో జనసేన పార్టీ జెండాలే కాకుండా హీరో విజయ్ టీవీకే పార్టీ జెండాలు కనిపించాయి. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా టీవీకే పార్టీ జెండాను భుజాన వేసుకున్నాడు. కండువా మెడలో వేసుకొని నవ్వులు చిందించాడు. తన పార్టీ మీటింగ్లో విజయ్ టీవీకే జెండాను ప్రదర్శించడం ఏంటని విమర్శకులు ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జనసేన సమావేశంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. సమావేశంలో జనసేన పార్టీ జెండాలే కాకుండా హీరో విజయ్ టీవీకే పార్టీ జెండాలు కనిపించాయి. అంతేకాకుండా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్వయంగా టీవీకే పార్టీ జెండాను భుజాన వేసుకున్నాడు. కండువా మెడలో వేసుకొని నవ్వులు చిందించాడు. తన పార్టీ మీటింగ్లో విజయ్ టీవీకే జెండాను ప్రదర్శించడం ఏంటని విమర్శకులు ఆశ్చర్యానికి వ్యక్తం చేస్తున్నారు.